గురువు మహమ్మద్ ప్రవచన వ్యాప్తంగా ఇస్లాం మతాన్ని విస్తరింపజేసిన ఘనుడు దయాకరుణ శాంతి సాటి మనిషి పట్ల ప్రేమతో వ్యవహరించి వారి స్థితిగతులను సన్మార్గంలో నడపాలని ప్రతి ముస్లిం 5 పూటల నమాజ్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్ధిల్లాలని మనం భోజనం చేయకపోయినా పర్వాలేదు పక్కింటి వాళ్ళు ఆకలితో ఉండకూడదని పేదవాడు సంతోషంగా గడిపిన రోజే మహమ్మద్ ప్రవక్త నిజమైన పండుగ రోజు సాటివారికి సాయం చేయడంలో అల్లా దీవెనల ఆశీస్సులు ఉంటాయని సందేశాన్ని ఇచ్చారు. పర్చూరులోని బొమ్మల సెంటర్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ బాషా, మౌలానా కాలేషా, బుల్లా నామ, మస్తాన్ వలి, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. आला से मकाम जन्नत देगा और अल्लाह ताला के नबी फरमाते हैं कि नमाज पढ़ो, रोज़ा रखो, हज करो, ज़कात दो, सबके लिए अच्छा है, सबके लिए भलाई है. మిత్రులందరికీ మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ప్రశ్న వచ్చేసి మన అతహర్ మస్జిద్ ప్రెసిడెంట్ అహ్మద్ బాషా ముతవల్లి నబీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రశ్న నబీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్తఫా గారి పండుగ సందర్భంగా ఈ ప్రశ్న జరుగుతుంది. ఈ పండుగ మిలాదున్ నబీ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము మూడో నెలలో రబీఉల్ అవ్వల్ 12వ తారీఖున ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం జరుపుకుంటారు. ఈ ప్రవక్తలకు ప్రవక్త దేవాంత సంభూతుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పండుగను ప్రపంచ మానవాళి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ప్రపంచ మానవాళి అందరూ కూడా కలిసి మత సమస్యని పెంపొందించుకుంటూ ముందుకెళ్ళి అందరూ సామరస్యంగా ఉంటూ పేదలకు శాంతి ప్రేమ అందరినీ అందించిన ఒకటి మహాప్రవక్త యొక్క ఈ వేడుకను ఈరోజు మేమందరం జరుపుకోవడానికి తెలియడానికి చాలా సంతోషిస్తాము. ముఖ్యంగా ఇది 1500 పుట్టినరోజు, ప్రవక్త యొక్క 1500 పుట్టినరోజు. 1500 సంవత్సరాలు గడిచిపోయినవి ఈ రోజుతో. ప్రవక్త యొక్క ఈ జన్మదినంగా ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి శాంతి దూత, ప్రేమ, ధర్మము అన్నీ ప్రతి ఒక ముస్లిమ్స్కి కాదు ప్రపంచ మానవాళికి ఆయన ఒక శాంతి దూత. ఈ శాంతి దూత యొక్క అన్నీ కూడా ప్రవచనాలు, ఆయన బోధించినటువంటి ధర్మాలు, సిద్ధాంతాలన్నీ కూడా ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడిస్తే మత సామరస్యాన్ని ఎంతో గొప్పగా పాటించవచ్చు. మన భేదం లేకుండా స్నేహితులాగా మెలిగి మనం ఆ విధంగా ఆయన చెప్పినటువంటి ఆ ప్రోగ్రెస్లో మనం నడిస్తే మాత్రం ఈ ప్రపంచం అంతా కూడా దూతల స్వర్గంగా మారిపోతుంది. ప్రపంచ దూత ఆయనకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ మానవాళి అందరూ కూడా సుభిక్షంగా శాంతిలో మన ఎంతో సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆ మహాప్రవక్త యొక్క చల్లని దీవెనలు అందించి ఆయన దీవెనలు ఉండాలని చెప్పి ప్రపంచ మానవాళి అందరూ కూడా సస్యశ్యామలంగా భూతల స్వర్గంగా మన దేశము, మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.